మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము శిక్షా సప్తాహ్లో భాగంగా మూడవ రోజు అంటే 24/7/2004 చేయవలసినటువంటి కార్యకలాపాల గురించి అయితే కొంచెం చర్చించుకుందాము. ఇందులో భాగంగా ముఖ్యంగా మనము ఆ రోజు క్రీడా దినోత్సవం అనేది జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ క్రీడా దినోత్సవం రోజు మనం ఆ రోజు చేయవలసిన యాక్టివిటీస్ని ఇక్కడ ఇచ్చారు. దాంట్లో లక్ష్యాలు, స్వదేశీ ఆటలు, వాటి ప్రాముఖ్యత, శిక్షా సప్తాహ్ క్రీడా దినోత్సవం కోసం సూచించబడినటువంటి కార్యకలాపాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. స్పోర్ట్స్ డే ఈవెంట్ నిర్వహించాలి, స్వదేశీ ఆటల ప్రదర్శన చేయాలి, క్రీడా పోటీలు నిర్వహించాలి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, చేర్చడం, ఆశించిన ఫలితాలు, ఇవి మనము చేయించవలసినటువంటి కార్యక్రమాలు. ఇక్కడ కొన్ని అవుట్డోర్ గేమ్స్ పిక్చర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్వదేశీ ఆటలు అనే వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది దీంట్లో ఇవ్వాలనేసి తెలియజేయడం మెయిన్గా జరిగింది. దీని యొక్క లక్ష్యాలు వచ్చేసి స్పోర్ట్స్ డే అనేది విద్యార్థుల పునాది దశ నుండి క్రీడలు మరియు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం రోజు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. క్రీడలు మరియు ఫిట్నెస్ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోండి. సమకాలీన క్రీడలకు సమాంతరంగా దేశీయ ఆటల ప్రచారం, యువ మనస్సుల్లో టీమ్ స్పిరిట్ మరియు క్రమశిక్షణ యొక్క భావాన్ని పెంపొందించడం, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి విద్యార్థుల దినచర్యల్లో క్రీడలను అంతర్భాగంగా మార్చడం, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం, ముఖ్యంగా భారతదేశంలోని దేశీయ ఆటలను, విద్యార్థుల్లో గర్వం, క్రీడాస్ఫూర్తి మరియు నైతిక ప్రవర్తన యొక్క సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దృఢంగా, సామాజికంగా దృఢంగా చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్వదేశీ ఆటల ప్రాముఖ్యత. భారతదేశం యొక్క క్రీడా సంస్కృతి వేల సంవత్సరాల పురాతనమైనది. దేశంలో లెక్కలేనన్ని ఆటలు అభివృద్ధి చేయబడ్డాయి మరియు ఆడబడ్డాయి. చదరంగం, పాములు, నిచ్చెనలు, పేకాట, రేసింగ్, పోలో, ఖోఖో, లట్టు, లగోరి, గిల్లిగంద, కంచా వంటి ఆటలు భారత్లో క్రీడలుగా ఆవిర్భవించి ప్రపంచానికి కానుకగా నిలిచాయి. ప్రారంభంలో ఈ ఆటలు భారత్లో ప్రారంభించబడ్డాయి, అయితే వాటిని ఇతర దేశాలు ఆధునీకరించాయి. భారత్లో క్రీడలు పురాతన కాలం నుండి పుట్టుకొచ్చిన గిరిజన ఆటల నుండి క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ మొదలైన ఆధునిక క్రీడల వరకు అనేక రకాల ఆటలను సూచిస్తాయి. సంస్కృతి, మతం మరియు ప్రజల పరంగా భారత్ యొక్క వైవిధ్యం అనేక రంగాల్లో ప్రతిబింబిస్తుంది. దేశంలోని క్రీడా విభాగాలు వివిధ రాష్ట్రాల్లో వారి సంస్కృతి మరియు సాంప్రదాయాల ప్రకారం అనేక దేశీయ క్రీడలు ఆడబడుతున్నాయి. డోసెల్ సవరించినటువంటి మార్గదర్శకాలు క్రీడలు రాష్ట్ర సబ్జెక్ట్ కావడం, దేశంలో స్వదేశీ క్రీడలను ప్రోత్సహించడం మరియు సాంప్రదాయ క్రీడల అభివృద్ధి మరియు ప్రచారం కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత ప్రధానంగా సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. ఇక్కడ కొన్ని రకాల అవుట్డోర్ గేమ్స్ పిక్చర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శిక్షా సప్తాహ్ కింద క్రీడా దినోత్సవం కోసం సూచించబడినటువంటి కార్యక్రమాలు ఈ కింది విధంగా ఉన్నాయి. స్పోర్ట్స్ డే ఈవెంట్. అందించిన 75 రకాల దేశీయ ఆటల జాబితాల్లో స్వదేశీ ఆటల కార్యకలాపాలను నిర్వహించడం, స్థానిక సంస్కృతితో విద్యార్థులకు పరిచయం చేయడానికి స్థానిక దేశీయ ఆటలను చేర్చడం ఉత్తమం. ఇక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి దేశీయ ఆటల పిక్చర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. వీటిల్లో నుంచి మనం పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని గేమ్స్ అనేవి ఆడించవలసి ఉంటుంది. స్వదేశీ ఆటల ప్రదర్శన. చాలా దేశీయ ఆటల ప్రాచీన యుగ నాగరికతతో బలమైన బంధాన్ని కలిగి ఉన్నాయి. సమగ్ర అభివృద్ధికి ఇప్పటికీ ముఖ్యమైన పురాతన భారతీయ ఆటల చరిత్ర మరియు ప్రాముఖ్యతను ప్రదర్శించడం నిర్వహించబడాలి. పీఈటీ ఉపాధ్యాయులు స్వదేశీ ఆటల గురించి మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు దాని ప్రాముఖ్యత గురించి వివరించవచ్చు. క్రీడా పోటీలు. వివిధ అవుట్డోర్ గేమ్ల పోటీలను వీలైన చోట నిర్వహించవచ్చు. భాగస్వామ్యాన్ని పెంచడానికి వీటిని పండుగ వాతావరణంలో నిర్వహించాల్సి ఉంటుంది. పాల్గొనే విద్యార్థులు భద్రతను బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి స్వదేశీ ఆటలు అనేది పిక్చర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి, ఒకసారి చెక్ చేయండి. వీటిలోంచి మనం ఎలాంటి గేమ్స్ అయినా సరే మనం ఆడించవచ్చు. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. స్థానిక ప్రభావశీలులు, నిజ జీవితంలో రోల్ మోడళ్లు, క్రీడల్లోని ప్రముఖ వ్యక్తులను స్ఫూర్తి కోసం మనం చేసేటువంటి కార్యక్రమాల్లోకి ఆహ్వానించవచ్చు. ఎస్ఎంసీ మరియు స్కూల్ స్పోర్ట్స్ కమిటీ విద్యార్థుల జీవితంలో దేశవాళీ ఆటల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆటల నిర్వహణలో పాల్పంచుకోవాలి. ఈ రంగంలో పనిచేస్తున్న సివిల్ సొసైటీ సంస్థలతో సహా తల్లిదండ్రులు మరియు ఇతర సంఘం కూడా పాల్గొనవచ్చు. చేర్చడం. స్పోర్ట్స్ ఈవెంట్లో ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఇందులో చేర్చాలి. వాళ్ళని సపరేట్గా అనేది ఇక్కడ మనం చేయకూడదు. వాళ్ళని కూడా వీళ్ళతోనే జాయిన్ చేసుకుని వాళ్ళు ఆడగలిగినటువంటి ఆటలను మనం ఆడించాల్సి ఉంటుంది. ఆశించిన ఫలితాలు. విద్యార్థులు మరియు సమాజంలో ఎన్ఈపి 2020లో వివరించిన విధంగా క్రీడల ప్రాముఖ్యత గురించి మెరుగైన అవగాహన, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, తరగతి గదిని నేర్చుకోకుండా అనుభవించడానికి విద్యార్థుల మధ్య క్రమశిక్షణ, ఫిట్నెస్, ఫెయిర్నెస్, టీం వర్క్ మరియు ఐక్యతా విలువలను పెంపొందించడం.
ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలను మనము నిర్వహించవలసి ఉంటుంది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి ఇచ్చారు. వీటి ప్రకారం మనము పిల్లలతో యాక్టివిటీస్ అనేవి నిర్వహించవలసి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.